ప్రపంచంలో ఎక్కడైనా బొమ్మలంటే మట్టితోనో ప్లాస్టిక్తోనో చేస్తారు. కానీ మన తెలంగాణలో ఒక ఊరిలో మాత్రం చెక్క ముక్కకు ప్రాణం పోస్తారు. ఆ బొమ్మల వెనుక 400 ఏళ్ల నాటి అద్భుతమైన చరిత్ర ఉందని మీకు తెలుసా? శత్రుల గుండెల్లో వణుకు పుట్టించిన 7 కోటల రహస్యం ఏంటో మీకు తెలుసా? అడవిలోని చెక్కను అద్భుతమైన కళాఖండంగా మార్చే నిర్మల్ కథ మీకోసం. నిర్మల్ అనగానే మనకు బొమ్మలే గుర్తొస్తాయి. కానీ దీనికి ఆ పేరు రావడానికి కారణం నిమ్మనాయుడు అనే రాజు. ఆయన కాలంలో నిర్మల్ ఒక సైనిక కేంద్రం. ఇక్కడ ఉన్న శ్యామ్గఢ్, బత్తీస్గఢ్ వంటి కోటలు అప్పట్లో శత్రువులను సింహస్వప్నంలా ఉండేవి. ముఖ్యంగా ఫ్రెంచ్ ఇంజనీర్ల సహాయంతో నిర్మించిన ఈ కోట నిర్మాణం ఇప్పటికీ ఇంజనీర్లను ఆశ్చర్యపరుస్తోంది. గంభీరమైన బురుజులు, శత్రువు రాకను పసిగట్టే వ్యూహాలు, నిర్మల్ కోట గోడలు ఇప్పటికీ ఈ వీరగాథలను వినిపిస్తూనే ఉంటాయి. ఇక నిర్మల్ బొమ్మల విషయానికి వస్తే ఇక్కడ ఒక అద్భుతం ఉంది. ఈ బొమ్మలను కేవలం పొనికి అనే ప్రత్యేకమైన కర్రతోనే చేస్తారు. ఈ చెక్క చాలా తేలికగా ఉంటుంది, కానీ కొన్ని దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. 17వ శతాబ్దంలో రాజస్థాన్ నుంచి వచ్చిన నకాషీ కళాకారులు ఈ విద్యను ఇక్కడి వారికి పరిచయం చేశారు. కేవలం ప్రకృతి నుంచే సేకరించిన రంగులను మాత్రమే వాడి రామాయణ, భారత గాథలను ఈ బొమ్మల రూపంలో సజీవం చేస్తారు. అందుకే విదేశీయులు సైతం మన నిర్మల్ పెయింటింగ్స్ కోసం క్యూ కడతారు. ఒకప్పుడు వెలిగిన ఈ కోటలు నేడు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. మన పూర్వీకుల గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ కళను, చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. నిర్మల్ గురించి ఈ విషయాలు మీకు ముందే తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అన్నోన్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.